అంటే తను సినిమాలు చేయటం ఆపేస్తాడు అని నేనైతే అనుకోవడం లేదు. హ్మ్. ఆయన అంటే 'హరిహర వీరమల్లు' ఒక ఇబ్బంది పెట్టిన సినిమాగా వచ్చినప్పటికీ 'ఓజీ' మీద కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఓకే. 'ఓజీ' మీద కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అలాగే తను ఏ కథకి ఎంతవరకు న్యాయం చేయాలి, ఎంత టైం కేటాయించాలి అనేది 'హరిహర వీరమల్లు' దగ్గర నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాడాయన. నేర్చుకున్నాడు కాబట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' కూడా కేటాయించాల్సిన సమయం, కేటాయించాల్సిన పద్ధతిలో కేటాయించటంతో పాటు అంటే చాలా సందర్భాల్లో జరుగుతుంది ఇది. హ్మ్. అంటే హీరో గారు చాలా బిజీగా సినిమాల్లోనే బిజీగా ఉన్నప్పుడు ఏదో గ్యాప్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన డేట్లలో సినిమాలు కంప్లీట్ చేసి హిట్లు కొట్టిన చరిత్ర కూడా ఉంది మనకి. ఇప్పుడు 'గుండమ్మ కథ' సినిమాకి ఎవరి దగ్గర ఎవరి డేట్లు లేవు విజయవాడ దగ్గర. అంటే అన్ని సినిమాలు వాహినిలోనే జరిగేవి కాబట్టి ఏ రోజు ఎవరు ఖాళీగా ఉన్నారో తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళతో మాట్లాడుకుని ఆ సీన్స్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే. అలా తయారైన సినిమా హ్మ్. ప్రాపర్ డేట్లు తీసుకుని చేసిన సినిమా కాదు. ఓకే. అట్లా జరుగుతుంది. ఇప్పుడు 'సింహబలుడు' రాఘవేంద్రరావు గారు రామారావు గారు కాంబినేషన్లో వచ్చిన 'సింహబలుడు' కూడా అలా చేసిన సినిమా, హ్మ్. గ్యాప్స్ లో చేసిన సినిమా. అలా అలా అదొక ప్రత్యేక సందర్భం. ఇక్కడ కూడా ఇప్పుడు హరీష్ శంకర్ అలాంటి సందర్భాల్లో డైరెక్టర్లు ఏం చేస్తారంటే హీరో క్యారెక్టర్ని ఎక్కడి వరకు చేసేయాలో అక్కడ వరకు మాక్సిమం చేసేసి వారిని పంపించేసి మిగిలింది వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా అదే చేస్తున్నారు. హ్మ్. సో ఈ ప్రక్రియ నడుస్తుంది. అయితే ఆయన ఎక్కడికి వచ్చి చేయాలి అనేది కూడా చూసుకోవాలి. ఆయన ఆయనకి కుదిరిన చోట సెట్ వేసి తీయటం అనేది కుదిరే వ్యవహారం కాదు. ఓకే. షూట్ ఎక్కడ జరగాలో అక్కడే జరగాలి, ఎలా జరగాలో అలాగే జరగాలి, దానికి టైం కేటాయించాలి. హ్మ్. అదే ఆయనకు అర్థమైంది. కాబట్టి నెమ్మదిగా సినిమాలు చేస్తాడు. అలాగే ఆయన మీద ఈ మధ్య కాలంలో కోర్టు కూడా నటించటం తప్పేం కాదు అని చెప్పేసింది కాబట్టి ఆయనకు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం కూడా ఏం లేదు. నిజానికి మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు నటించకూడదు అనేది ఏమీ లేదు. హ్మ్. అది ఆయన జస్టిఫై చేసుకున్నాడు. ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసుకున్నాడు ఇంతకుముందే. మా ఇంట్లో ఆ, పొయ్యిలో పిల్లి లేవాలన్నా, మా ఆఫీస్లో కార్యకర్తలు టీలు తాగాలన్నా నేను సినిమాల్లో పని చేయక తప్పదు అని చెప్పి ఒక ఒక నేరేటివ్ని ఆయన ప్రపంచం ముందు పదే పదే పెడుతూ వచ్చాడు. సో ఇప్పుడు ఆయన పార్టీని అలాగే తన కుటుంబాన్ని పోషించుకోవటానికి అదొకటే ఆదాయ వనరు అని చెప్తున్నాడు కాబట్టి సినిమాలు చేసి తీరాల్సినటువంటి ఒక అనివార్యత ఉంది అతనికి అని జనం ఫిక్స్ అయి ఉన్నారు. హ్మ్. జనాన్ని అలా ఫిక్స్ చేయటం వెనకాల ఆయన కాన్స్పిరసీ ఉందా ఇంకోటి ఉందా అనేది పక్కన పెడితే అంటే నిజంగానే ఇది ఒకటే ఆదాయ మార్గమా, రాజకీయాల్లో ఆయన ఏమీ రావడం లేదా ఆయనకి. అంటే ఆయనకు ఒక టైటిల్ ఉంది ప్యాకేజీ స్టార్ అని. మరి ఈ ప్యాకేజీ చంద్రబాబు ప్యాకేజీ అని కొందరు ఢిల్లీ ప్యాకేజీ అని కొందరు, ఇలా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆయన ఢిల్లీ దేవుడితో అయితే ప్రాపర్గానే ట్రావెల్ అవుతున్నాడు అనేది మనకు తెలుసు. ఆ మేరకు ఆయన రకరకాల పనులు వాళ్ళకి చేసి పెట్టాడు. ఆ మేరకు అది అది అంటే ఒక రకంగా పెయిడ్ ప్రోగ్రామే అనే విశ్వాసం నాకు కూడా ఉంది. అయినప్పటికీ వారు అధికారికంగా చెప్పిన మాటలనే మనం విశ్వసించాలి కాబట్టి వారి ఇంట్లో పొయ్యిలో పెళ్లి లేవాలన్నా, వారి పార్టీ ఆఫీసులో కార్యకర్తలు టీలు తాగాలన్నా ఆయన సినిమాల్లో నటించక తప్పదు అని అధికారికంగా వారు చెప్పిన మాటను నమ్మి వారు సినిమాల్లో నటిస్తారని అనుకుంటున్నాను నేను. హ్మ్. అంటే రకరకాల స్క్రిప్ట్లు ఉన్నాయని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు ఆయనతో ఓకే. చేయటానికి. ప్రొడ్యూసర్లు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆయనతో. సినిమా అనేది మాత్రమే కాదు, ఇంకే ఒక అటాచ్మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. సినిమాలు చేస్తాడు ఆయన. అంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత కూడా సినిమా ఉంటుంది. ఆ కమిట్మెంట్ త్వరలోనే వస్తుంది బయటికి. ఓకే. అది ఎవరితోనైనా చేయొచ్చు. ఎవరితో చేస్తాడు అనేది ఇప్పుడే చెప్పడం కష్టం కానీ అధికారిక ప్రకటన అయితే వస్తుంది. తను సినిమాల్లో నటించడం మాత్రం ఆపడు.